హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రోజు మీకు మంచి రెసిపీ చూపిస్తాననమాట. ఏంది అనుకుంటున్నారా? మన బోండా మిరపకాయలు ఉంటాయి కదా! అవి మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటదనమాట. అవి ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటదనమాట టేస్ట్ అయితే. ఏం లేదండి, చాలా సింపుల్ అనమాట. మనం నూనెంకాయ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ వంకాయల బదులు ఇలా మన ఈడ బజ్జీలు, పచ్చిమిరపకాయలు, బజ్జీలకాయలు వాడతాం అంతేనా, సింపుల్ అండి. ఏం లేదండి, ఒక బాణట్లో పెట్టాను. దాంట్లో సరిపోయినంత ఆయిల్ పోసేసి పోపు గింజలన్నీ వేసి, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసి, ఉప్పు, పసుపు కూడా వేసి మంచిగా దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత వచ్చేసి మన టమోటాలు, నేనైతే 4 టమోటాలు తీసుకున్నాను అనమాట. టమోటాలు అయితే కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. దాంట్లోకి మసాలా ఏమేమి వేయాలంటే శనగకాయ పొడిని, మన నూగులు, కొంచెం కొబ్బరి, కొంచెం అల్లము, తెల్లబాయి అన్నీ వేసేసి మెత్తగా పేస్ట్ మాదిరి కొట్టుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు అయితే నేను రెండుగా సీలగోసాను అనమాట. ఎందుకంటే నా దగ్గర మరిన్ని లేవు, కొన్నే ఉన్నాయి. అందుకనేసి నేను మధ్యలో ఇలా సీలగోసాను అనమాట. నేను గింజలు ఏం తీయలేదు, ఎందుకంటే ఈ మిరపకాయలు పెద్దగా కారం లేవనేసి గింజలు తీయలేదు. కారం ఉంటేనే గింజలు తీసేసుకోవచ్చు అనమాట. బాగా వేగిన తర్వాత ఈ మిరపకాయలు ఏ ఉన్నాయో అవి కూడా వేసేసి, కొత్తిమీర వేసి మంచిగా రోజుసేపు యాగనివ్వాలన్నమాట. ఎందుకంటే మిరపకాయ వాడేంత వరకు వేయించుకున్న తర్వాత మన మసాలా అయితే ఏది ఉందో ఆ మసాలా కూడా వేసేసి, పేస్ట్ కొంచెం మిరప్పొడి వేసేసి మంచిగా కలిపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే కారం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిరపకాయలే కారం ఉంటాయి కాబట్టి. నాకైతే ఈ మిరపకాయలు కారం లేవని నేను మిరప్పొడి కూడా కొంచెం వేసాను అనమాట. చింతపండు అయితే మన నిమ్మకాయ సైజ్ అంతకంటే ఇంకా తక్కువే తీసుకున్నాను. వేసి చింతపండు నీళ్ళు కూడా వేయాలన్నమాట. వేసుకొని అన్నీ వేసుకొని మంచిగా కలిపెట్టుకొని మంచిగా మనకి గ్రేవీ ఎంతవరకు కావాలో అంతవరకు ఉడకబెట్టుకొని దింపేసుకోవడమే. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉన్నదన్నమాట. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అప్పుడు మేము ఇంటికాడ ఉన్నప్పుడు మాకు సేల్లో కాసేదనమాట బజ్జీలకాయలు. మా అమ్మ అయితే ఇలాగే చేసేది, కూర చాలా బాగుండేది. అందుకనేసి నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ఇలా ఈరోజు చేశాను అనమాట. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉండించుకున్నాక చూసారు కదా, దగ్గరికి అయితే చిక్కబడింది. ఈ మాదిరి ఉడికిన తర్వాత దింపేసేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అబ్బా సూపర్గా ఉండింది. ఆ మిరపకాయ కొంచెం తుంచుకొని ఆ అన్నం కలుపుకొని తింటుంటే చాలా బాగుంది అనమాట. ఏమైనా మన చేలో అప్పుడప్పుడు పండించుకున్నట్టయితే తెచ్చుకొని ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటాయి కదా నిజంగానే. ఇక్కడ బక్కాలు ఎప్పుడు పెట్టుంటారు, అయినా కూడా కూర అయితే చాలా బాగుండింది. వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా